హలో! హాయ్! నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ హోస్ట్ పండు. ఈరోజు మనతో పాటు అడ్వకేట్ రమేష్ పిట్టల గారున్నారు. ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే అన్న. నమస్తే. అన్న ఇంకొకటి చూసుకుంటే షాబాద్‌లో మొన్న ఫోటో కేసు మీద రిలీజ్ అయిన ఒక వ్యక్తి కుటుంబ సభ్యుల్ని మర్డర్ చేయడం అనేది జరిగింది. అంటే కేసు పెట్టారనేసి పెద్దవాళ్ళని చంపేశాడు. అలాగే అన్యం పుణ్యం ఎరుగని చిన్న పిల్లల్ని కూడా చంపేయడం జరిగింది. అసలు ఎలా చూసుకోవచ్చన్న ఈ కేస్‌ని మనం? ఇది పక్కా ఒక సైకో చేసిన పనని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే జనరల్‌గా మన పైన ఎవరైనా తప్పుడు కేసు పెట్టినా, మనం నా పైన కేసు పెడతాం నేను ఎంతో చూస్తాను మనం కూడా అంటాం. అవును. అది మానవ నైజం. అవును. అయితే ఇక్కడ అతను చేసిన ప్రవర్తన గురించి ఇప్పుడు మనం అతని పైన సెక్షన్స్ పెట్టారు. బీఎన్ఎస్ సెక్షన్ 78 అంటే స్టేకింగ్. అంటే ఒక అమ్మాయి వెంట పడుతున్నప్పుడు, అమ్మాయిని వేధిస్తున్నప్పుడు పెట్టుకుంటే సెక్షన్ 78. అవును. అలాగే సెక్షన్ 351 సబ్సెక్షన్ 1 కూడా పెట్టడం జరిగింది. అంటే క్రిమినల్ ఇంటిమిడేషన్. నీ అంతు చూస్తా, నా జోలికే వస్తారా, నేను వెంట పడితే నన్ను బెదిరిస్తారా, నా పైన కేసు పెడతారని చెప్పేసి నన్ను బెదిరిస్తారని చెప్పేసి ఈ బెదిరింపులకు పాల్పడితే పెట్టినటువంటి సెక్షన్. దాంతోపాటు పోక్సో సెక్షన్ 11 and 12 అంటే సెక్సువల్ హరాస్మెంట్ కింద కూడా కేసు ఫైల్ చేయడం జరిగింది. జనరల్గా ఎలా ఉంటుందంటే పోక్సో కేసు ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్స్ అనేది ఇది అబ్బాయిలకి అమ్మాయిలకి ఇద్దరికీ వర్తిస్తుంది. ఎక్కువ మనం చూసే కేసులు ఎక్కువ అమ్మాయిలకు సంబంధించిన కేసులు చూస్తుంటాం. ఇతను లవ్ మ్యారేజ్ చేసుకొని ఇద్దరు పిల్లలు ఉన్నా కూడా వీడికున్న ఈ సైకో బిహేవియర్ వల్ల ఏంటంటే ఈ అమ్మాయి వెంట పడడం జరుగుతుంది. చట్ట ప్రకారం ఏంటంటే చట్టం ఏం చెప్తుంది, న్యాయస్థానం ఏం చెప్తుంది అంటే ఈ పోక్సో కేసు జరుగుతున్నప్పుడు వాళ్ళ పేర్లు చెప్పడం అనేది చట్టవిరుద్ధం కాబట్టి మనం చెప్పట్లేదు. కానీ ఆ బాలిక వెంట తిరుగుతునేవాడు, వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. చివరికి వాడి పైత్యం ఎంత పెరిగిపోయిందంటే వాడు ఎంత సైకోలుగా తయారైందంటే ఆ అమ్మాయి కాలేజీకి వెళ్ళడము, బయటికి వెళ్ళడము, నాతో మాట్లాడాలి, నాతో బయటికి కావాలని చెప్పేసి అమ్మాయిని చాలాసార్లు వేధించడం జరిగింది. ఒక్కసారి వెంట పడ్డప్పుడు వార్నింగ్ వదిలి పెడతారు. ఒకసారి చెప్పినా కూడా పదే వెంట పడితే అప్పుడు చట్టపరంగా అనేది నేరం అవుతుంది. చివరికి ఎంత దారుణమైన పరిస్థితి ఏర్పడిందంటే ఆ అమ్మాయి కాలేజీకి పోతే కాలేజీకి ఎక్కడ పోతే అక్కడికి వస్తుందని చెప్పేసి వాళ్ళ అమ్మ ఆ అమ్మాయి కాలేజీ కూడా మానిపించిందని చెప్పేసి వార్తలు. అది మెంటల్ టార్చర్ పెట్టడం వల్ల కాలేజ్ కూడా మానిపించారు. ఎగ్జామ్స్ అనేవి తప్పకుండా రాయాలి, డిగ్రీ రావాలి, మనకు పట్టా రావాలంటే. ఆ అమ్మాయికి ఎగ్జామ్ కూడా ఎలా అంటే ఎగ్జామ్ సెంటర్ దాకా వాళ్ళ అమ్మ వెళ్ళి పరీక్ష రాసిన తర్వాత మళ్ళీ తోడుగా ఉండి అమ్మాయిని తీసుకొచ్చేది. అంటే మానసికంగా ఇప్పుడు ఆ అమ్మాయి ఎంత వేదన అనుభవించి ఉంటుందో గుర్తుపెట్టుకోండి. అది ఆ అమ్మాయి మాత్రమే అనుభవించింది కాబట్టి, అంటే ఆ అమ్మాయి ఫేస్ చేసింది. ఇంకా ఎవరికి చెప్పినా కానీ ఆ ఫీలింగ్ని తీసుకోలేరు కదా. ఎందుకంటే అమ్మా నాన్న ఉన్న అమ్మాయిలే చాలా బాధ అనుభవిస్తారు. ఆల్రెడీ వాళ్ళ ఫాదర్ చనిపోయాడు. అవును. మళ్ళీ ఇప్పుడు వీళ్ళ అమ్మ ఒంటరిగా వాళ్ళ అమ్మతో పాటు ఉంటుంది. మళ్ళీ సమాజంలో దీనికి పోగా వీడి అమ్మాయి వెంట పడ్డము, వేధించడము, నీ ఎంత చూస్తాడము, అతను చెప్పినట్టుగా నడుచుకోకపోతే నేను ఏమైనా చేస్తానని చెప్పేసి బెదిరింపులకు పాల్పడడం, ఇలాంటి ఘోరమైనటువంటి పనులు చేశాడు కాబట్టినే వాళ్ళు ధైర్యం చేసి కేసు ఫైల్ చేశారు. మీకు విషయం తెలుసు, ఏ బస్ స్టాప్లోనే షాప్లోనే ఒక అబ్బాయి ఒక అమ్మాయికి లైటింగ్ చూస్తేనే వాడు పోతాడులే అనుకుని వెళ్ళిపోతారు. అవును. అలాంటిది ఒక అమ్మాయి చుట్టాలు ఏమనుకుంటారు, వాడేమనుకుంటాడు, సమాజం ఏమనుకుంటుంది, పోలీసులు ఏమంటారు, ఇవన్నీ భయాలు కూడా ఎదుర్కొని ముందుకొచ్చి కేసు ఫైల్ చేశారు వాడిపైన. కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత వాడు పరారీలో ఉండని చెప్పేసి మనకు వార్తలు. వాడిని తీసుకుపోయి జైల్లో ఏం పెట్టలేదు, ఫార్మల్ అరెస్ట్ అంతే తప్ప. ఆ తర్వాత వీళ్ళు యాంటిసిపేటరీ వాళ్ళ బ్రదర్స్ ఎవరైతే ఉన్నారో యాంటిసిపేటరీ బెయిల్ అప్లై చేశారు రంగారెడ్డి కోర్టులో. వాడికి బెయిల్ వచ్చిన తర్వాత నా పైన కేసు పెడతారని చెప్పేసి వాడు పకడ్బందీగా ప్లాన్ చేసుకొని వాళ్ళని చంపడం జరిగింది. ఒకటి మాత్రం నిజం, వాడు ఓవర్ నైట్లో తీసుకున్న డిసిషన్ కాదు, వాడు పక్కా ప్లాన్ చేసుకొని చంపిండు. కత్తి కొనడము, వేరే దగ్గర కత్తి పెట్టుకోవడము, వాడు సొంత కారును కూడా వేరే సెల్ఫ్ డ్రైవ్ ఒక కారును రెంట్కి తీసుకొని వచ్చి మరి ఆ హత్యలను చేసి రాత్రి 11 గంటల సమయంలో హత్యలు చేసి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో ఆ అమ్మాయిని మరి అత్యాచారం చేసి మరి చంపిందంటే వాడు మానవ మృగం అని చెప్పుకోవచ్చు. అండ్ ఇంకొకటి సార్, అసలు ఫోక్సో కేసులో మనకి బెయిల్ రావడమే కష్టం. అలాంటిది ఇతనికి బెయిల్ వస్తే బయటకు వచ్చి ఓకే ఇంకా ఏ అమ్మాయి జోలికి వెళ్ళకుండా నా ఫ్యామిలీ నేను అని ఉండకుండా ఇలా చేయడము, అంటే సొసైటీకి మనం ఇలాంటివి చూసినప్పుడు ఎలాంటి మెసేజ్ బయటికి వెళ్తుంది సార్? మీరు చాలా మంచి క్వశ్చన్ వేస్తారు. ఎందుకంటే పోక్సో కేసు అనేది చెప్పుకున్నాం మైనర్ అమ్మాయిలకి అని చెప్పేసి. మైనర్ అంటే చట్టపరంగా వాళ్ళకి అంత మానసిక పరిణతి ఉండదు. తెలియక వాళ్ళు ఓకే చెప్పినా సరే, ఏ అబ్బాయినా సరే సెక్సువల్ ఫేవర్ కానీ అంటే సెక్సువల్ వాళ్ళతో ఉండడం కానీ వాళ్ళు ఏమైనా చేయమని చేసినా కూడా వాళ్ళని జైల్లోనే పెట్టేస్తారు అబ్బాయిని ఎవరైనా సరే.
అయితే ఈ బెయిల్ సిస్టమ్ అనేది పునఃపరిశీలించాలని చెప్పేసి చాలామంది కోరుతున్నారు ఇప్పుడు. ఎందుకంటే సెక్సువల్ హరాస్మెంట్ ఎవరైనా చేస్తే నాన్ బెయిలబుల్ కేసు పెట్టాలని చెప్పేసి చాలామంది కోరుకుంటున్నారు. దాంతోపాటు ఇంతకు ముందుకే వాడిపైన కొన్ని సెక్షన్ల కింద కేసులు ఉన్నాయని, వాడి బిహేవియర్ మంచిగా లేదని, వాడి కోడ్ ఆఫ్ కండక్ట్ అసలు బాగాలేదని చెప్పేసి వార్తలు బాగా వస్తున్నాయి. అలాంటి సందర్భంలో ఇలాంటి క్రిమినల్ మైండ్ ఉన్న వాళ్ళకి బెయిల్ ఇచ్చినప్పుడు మళ్ళీ వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, సాక్షులను ప్రభావితం చేస్తురా, కేసు ఎవరైతే కంప్లైంట్ చేస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారా, వాడేమైనా మిగతా చర్యలకు పాల్పడుతుందని చెప్పేసి వాళ్ళపైన ఒక నజర్, ఒక కన్ను అనేది వేయాలి. అలాంటప్పుడు మాత్రమే మనం ఈ నేరాలను కట్టడి చేయగలుగుతాం. ఇక్కడ విషయం ఏంటంటే, ఒక చిన్న విషయం ఏంటంటే, ఇతనిలాగే చాలామందికి బెయిల్స్ వస్తాయి. అందరూ నరకంది, అందరూ చంపంది, వీడేందుకు చంపినంటే వీడు ఒక సైకో కాబట్టి. ఇంకొక ముఖ్యమైన విషయం, కొన్ని సందర్భాల్లో ఏమవుతుందంటే తప్పుడు పోక్సో కేసు పెట్టే అవకాశం కూడా ఉంటుంది. ఓకే. ఒక హైదరాబాద్లో ఒక సంఘటన జరిగింది. ఇంటి ఓనరు రెంట్ కట్టాలని చెప్పేసి అడిగిండు. 6 నెలల సంది రెంట్ కట్టట్లేదు వాళ్ళు. రెంట్ కట్టాలని చెప్పి గట్టిగా అడిగితే వాళ్ళకు ఒక మైనర్ అమ్మాయి ఉంది. మా అమ్మాయి పైన చేయి వేశాడని చెప్పేసి అప్పుడు కేసు పెట్టారు. ఓకే. మరి ఇలాంటి సందర్భాల్లో ఒక అమ్మాయికి బెయిల్ రావాలా వద్దా? రావాలి. అండ్ ఇంకొకటి, ఇప్పుడు పోలీసులు కేసు పెట్టినప్పుడు దాని వెనకాల విచారణ అనేది జరుగుతుంది కదా. వాళ్ళు కూడా ఊరికనే వచ్చి అరెస్ట్ చేసేయరు కదా. విచారణ అనేది చేసిన తర్వాతే అరెస్ట్ చేస్తారు కదా పోలీసులు కూడా. ఇక్కడ మీరు అన్నది కూడా కరెక్టే. ఇప్పుడు ప్రజల్లో ఇప్పుడు ఎందుకు ఇంత అసంతృప్తి ఉందంటే, పోలీసుల యొక్క నిర్లక్ష్యం కూడా ఉందని చెప్పేసి అక్కడ స్థానికులు ఘంటాపథంగా చెప్తున్నారు మీడియా ముందల. కుటుంబ సభ్యులు మాత్రమే కాదు, ఇంటి పక్కన వాళ్ళు కూడా ఏమంటున్నారు, మేము చందాలు వేసుకుని మరి వాడిని ఎక్కడ దొరుకుతామని అక్కడ పట్టుకొని నరికి చంపేస్తామని, డబ్బులు మేమే పెట్టుకుంటామని అంటున్నారు. లేకపోతే వాళ్ళని పట్టుకొని మీరు మాకు ఇవ్వండి, మేమన్నా చంపేస్తాం, మాకు పోలీసుల పైన నమ్మకం లేదు అని చెప్పేసి వాళ్ళు స్పష్టంగా చెప్తారు. ఎందుకు ఈ పరిస్థితి ఏర్పడ్డదంటే, వాళ్ళ కుటుంబ సభ్యులు చెప్పిన అంశం ఏంటంటే, వీడు ఎప్పుడైతే వెంటపడ్డాడో పోలీస్ కంప్లైంట్ ఇచ్చారో ఆరో కూడా పోలీసులు సరిగా మాట్లాడలేదు, సరిగా స్పందన ఇవ్వలేదు, వాడిని తొందరగా పట్టుకోలేదు. ఎందుకంటే వాడు పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా వాడు షాబాదేలో తిరుగుతుండని చెప్పేసి చెప్పడం జరిగింది. కానీ పోలీసులు సరిగా స్పందించలేదని చెప్పేసి వాళ్ళు చెప్తున్న అంశం. రెండో అంశం వెల్లడి అయిపోయింది కూడా. ఈ అంశం ఏంటంటే, 9,000 రూపాయలు లంచం తీసుకుంటూ అతని దగ్గర అని చెప్పేసి సబ్ ఇన్స్పెక్టర్ ఎస్ఐని కూడా సస్పెండ్ చేశారు. ఈ పోలీసు దర్యాప్తు కూడా అతను లంచం తీసుకున్నాడని చెప్పేసి బయటపడింది ఆ విషయం. అలాగే ఇప్పుడు సీఏ పైన కూడా చర్యలు తీసుకుందామని చెప్పేసి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఫ్యూచర్ సిటీ కమిషనర్ తరుణ్ జోషి గారు రమేష్ని సస్పెండ్ చేశారు. సీఏ పైన ఇంకా విచారణ జరుగుతుంది. ఎందుకంటే పోక్సో కేసు అనేది చాలా సెన్సిటివ్ కేసు. అవును, చాలా. ఇప్పుడు ప్రాబ్లం చిన్నగా ఉన్నప్పుడే, ఇప్పుడు చిన్న పామునైనా సరే పెద్ద కర్రతో కొట్టాలని చెప్పారు. అవును. మైనర్ విషయంలో ఎవరు చిన్న పని చేసినా సరే కాళ్ళు చేతులు కట్టేసి మరి కొడితే కానీ వాళ్ళు వినరు. నాకు తెలిసి భవిష్యత్తులో నేను ఏమనుకుంటున్నానంటే, ఒకవేళ తరుణ్ జోషి ప్లేస్లో కనుక సిపి సజ్జనా సార్ ఉంటే మాత్రం మళ్ళీ ఎన్కౌంటర్ చేస్తారు. ఎందుకంటే సజ్జనా సార్ ఏంటంటే, ఏ అమ్మాయికి అన్యాయం జరిగినా, ఏ అమ్మాయి ట్రాప్లో పడి మోసపోయినా, ఏ అమ్మాయిని ఎవరైనా సరే చీట్ చేసినా, ఉద్యోగం పేరుతోని లేకపోతే ప్రమోషన్ పేరుతోని పెళ్లి చేసుకుంటా అని చెప్పేసి ఏ విధంగా చేసినా సరే విమెన్ సేఫ్టీ విభాగానికి సంబంధించి సజ్జనా సార్ చేసిన సేవలు అయితే ఎవరు చేయలేదు. ఒకవేళ సజ్జనా సార్ ఉంటే మాత్రం ప్రజలు డైరెక్ట్ ఎన్కౌంటర్ చేయమని అంటారు, వాడిని జైల్లో పెట్టమని చెప్పేసి అడగరు. ఇప్పుడు కూడా ఏంటంటే వాడు కనిపించకుండా పోయిండు. ఇప్పుడు ఒక రైల్వే స్టేషన్ దగ్గర ఆత్మహత్య చేసుకుందామని చెప్పేసి పోవడము, ఆ తర్వాత తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని ఇప్పుడు ప్రస్తుతానికైతే కనిపించట్లేదు ఎక్కడ. దాదాపుగా 14 టీమ్స్ వెతుకుతున్నాయి వాడి కోసం. ఎస్ఓటి, ఎస్ఐటి, రైల్వే పోలీసులు, స్పెషల్ పోలీసులు అందరూ వెతుకుతున్నారు వాడి గురించి. నేనేమనుకుంటున్నా అంటే, వాడు ఆత్మహత్య చేసుకునే ఉంటాడు, లేకపోతే వాడు దొరికితే మాత్రం వాడిని ఎన్కౌంటర్ చేసినా కూడా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే ఒక్కోసారి ఈ ఘోరమైన మర్డర్స్ అవన్నీ చేసినప్పుడు సీన్ రీక్రియేట్ చేస్తూ ఉంటారు. వాళ్ళని తీసుకొచ్చి నువ్వు ఎలా చేస్తావు ఏం కథ అని చెప్తుంటారు. అటువంటి సందర్భాలు కూడా కొద్దిమంది ఏం చేస్తుంటారంటే, ఎలాగైనా తప్పించుకోవాలని చెప్పేసి పోలీసుల దగ్గర ఉన్న ఆయుధాలు తీసుకొని తిరిగి వాళ్ళపైన దాడి చేసి తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. ఆ ప్రయత్నంలో అతను షూట్ చేస్తే అతను చనిపోవచ్చు కూడా, ఇది జరగవచ్చు కూడా అని అనుకుంటున్నా. సార్, ఇందాక మీరు మాట్లాడుతూ ఫోక్సో కేసులో తప్పుడు కేసులు కూడా పెడుతూ ఉంటారు అనేసి ఒక మాట చెప్పారు. ఇప్పుడు తప్పుడు కేసు పెట్టినప్పుడు, ఇప్పుడు వాడు నేరం చేయలేదు, ఎలాంటి అబ్యూస్కి పాల్పడలేదు అనేసి తెలిసింది అనుకోండి సార్, ఇప్పుడు ఆ అమ్మాయి మీద యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా ఉంటుందా? ఉండదు. చట్టం ఏం చెప్తారంటే, ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ యాక్ట్ ప్రకారం ఏంటంటే,
ఇప్పుడు ఒక మేజర్ ఉన్నాడు, అతనికి అంటే ఒక అతను ఉన్నాడు, ఒక అంకుల్, 10 సంవత్సరాల కూతురు ఉంది, పక్కింటి ఆయనకు లేకపోతే ఎవరితోనూ పడదు, తప్పుడు కేసు పెట్టిస్తారు, మైనర్ కేసు పెట్టించిన తర్వాత ఇప్పుడు అతనికి బెయిల్ వస్తుంది. బెయిల్ రావడం కష్టం జనరల్గా, కానీ బెయిల్ వస్తుంది ఒక 3 months తర్వాతనో 4 months తర్వాతనో కొన్ని గ్రౌండ్స్ కింద పూచికత్తు పైన. ఇప్పుడు ఈ రాజ్ కుమార్ గారికి 20,000 రూపాయల పూచికత్తు పైన ఇంకా 2 బాండ్స్ పైన వాడికి బెయిల్ అయితే వచ్చింది. అలాగే ఎవరైతే బెయిల్ తీసుకుని బయటకు వచ్చిన తర్వాత వారి ఇన్నోసెన్స్ అంటే వాళ్ళు నిరపరాధులు అని చెప్పేసి ప్రూవ్ చేసుకుంటే, తప్పు చేయలేని ప్రూవ్ చేసుకుంటే, ఎవరైతే కేసు పెట్టించారో అంటే ఇప్పుడు ఈ కేసులో ఆ అంకులకు పడుతుంది శిక్ష, మైనర్లకు పడదు శిక్ష. మైనర్లు అంటే వాళ్ళకి ఏం తెలియదు కదా, ప్రెజర్ పెట్టిరనుకో అమ్మాయిని కేసు పెడతారు. అమ్మాయిలనే కాదు అబ్బాయిల పైన, మైనర్ అబ్బాయిల పైన చేసినా ఇదే సెక్షన్స్, మైనర్ అమ్మాయిల పైన చేసినా ఇదే సెక్షన్స్. తప్పుడు పోక్సో కేసు వల్ల ఫైల్ చేస్తే వాళ్ళకి 6 నెలల వరకు జైలు శిక్ష, అలాగే జరిమానా కూడా ఉంటుంది. ఓకే, ఎస్. ఓకే సార్, థ్యాంక్ యూ. ఇది ఈరోజు టాపిక్స్ అయితే. అండ్ మరిన్ని టాపిక్స్ కోసం చూస్తూనే ఉండండి హిట్ టీవీ. సైనింగ్ ఆఫ్, మీ పండు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.